భాగ్యము. మేము సంపూర్ణంగా ప్రేమించి మీ పరిశుద్ధ నామం నిత్యముగా మహిమపరచునట్లు మీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయ తలంపులను పవిత్రపరచును. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడకు ప్రభు, అద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింప రెండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నది. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాళ్ళలోని మౌనముగా మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతో విశ్వాసముతో ఆయనను సమీపించున్నట్లు దేవుని కృపను వెతుకు. అందరూ మోకరించండి. సంఘసభ్యులందరూ కూడా మోకరించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. మీ పాపముల నిమిత్తం వాస్తవంగా పట్టుదలతో పశ్చాత్తాపపడి మీ పొరుగు వారి ప్రేమయు స్నేహమును కలిగి ఇకను దేవుని అనుసరించాడు పరిశుద్ధ మార్గం మీద నడుచుకుంటూ క్రొత్త నడువడి గల వారికి నిశ్చయించుకుంటున్న మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానం పరచబడవలెను. సర్వశక్తి గల దేవుని ఎదుట మీ పాపములను దీన మనస్సుతో ఒప్పుకోండి. అందరూ కలిసి నేను చెప్పినట్లుగా పాపములు ఒప్పుకోడు కీర్తన చెప్పాలని మనం చేస్తున్నాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేసుకుని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో గాక చీకటిలో నడిచితిని. క్రీస్తు నామమును పలికి దుష్టత్వం నుండి తొలగుకుంటున్నాము. మనం కనికరించమని నేను బ్రతిమాలుకొనుచున్నాను. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. నిజముగా మన వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును విని ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు. ఆయనే మన పాపములకు
క్రాంతికారమై ఉన్నది. మన తండ్రైన సర్వశక్తి గల దేవుడు సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరముల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి ఈ పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణములను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళను కాక. సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతుంది. కీర్తనల గ్రంథము 84వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతుంది. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన భయమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఇచ్చువారు ధన్యులు. దేవుడి కొద్ది వాక్యం గురించున్నారు. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం మొదలు 17వ వచనం గల వాక్యములు భయభక్తులతో చదువుకుందాం. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ప్రారంభం. కాబట్టి సహోదరులారా, శరీరాలకు సారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించగలరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందిద్దరు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని పొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును.
సువార్త పాఠం చదువుతాం. വിശുദ്ധ സുവിശേഷം. വിശുദ്ധ യോഹന്നാൻ എഴുതിയ സുവിശേഷം 14 അധ്യായം 15 മുതൽ 17 വരെ. The Gospel according to Saint John, chapter 14, verses beginning from 15 to 17. Reading in Malayalam. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుంచి ప్రారంభం. നിങ്ങൾ എന്നെ സ്നേഹിക്കുന്നു എങ്കിൽ എൻ്റെ കൽപ്പനകളെ കാത്തുകൊള്ളു. എന്നാൽ ഞാൻ പിതാവിനോട് ചോദിക്കും, അവൻ സത്യത്തിൻ്റെ ആത്മാവ് എന്ന മറ്റൊരു കാര്യസ്ഥനെ എന്നേക്കും നിങ്ങളോടുകൂടെ ഇരിക്കണമെന്ന് നിങ്ങൾക്ക് തരും. ലോകം അവനെ കാണുകയോ അറിയുകയോ ചെയ്യുകയാൽ അതിന് അവനെ ലഭിക്കാൻ കഴിയുകയില്ല. നിങ്ങളോ അവൻ നിങ്ങളോടുകൂടെ വസിക്കുകയും നിങ്ങളിൽ ഇരിക്കുകയും ചെയ്യുന്നത് കൊണ്ട് അവനെ അറിയുന്നു. Here ends the gospel portion. దయచేసి అందరూ కూర్చోండి. Sa
తండ్రి గారు అభింద్య బిఎస్ ఫ్రాన్సిస్ తిరుమేని office bearers of East Kerala Diocese and our Madanapalli Arogyavara Divisional Chairman Balaraju Babu Garu, Kochamas, Maxi Rachan, మీకందరికీ యేసు ప్రభు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సాయంకాల సమయము తిరిగొండ చర్చిలో రావడానికి దేవుడిచ్చిన అవసరం కొరకు దేవునికి కృతజ్ఞత స్తోత్రము తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మొట్టమొదటిగా ఈ రోజు ఒక కన్ఫర్మేషన్ సర్వీస్ నిర్ధారణ ఆరాధన ఇక్కడ అరేంజ్ చేయడానికి దేవుడిచ్చిన అవసరం కొరకు దేవునికి కృతజ్ఞత స్తోత్రము తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా బిషప్ తండ్రి గారికి నేను అడిగినప్పుడు చాలా సంతోషంతో ఈ యొక్క 2 రోజు ప్రత్యేకంగా గురకొండ మిషన్తో కలిసి ఈ 2 రోజు తండ్రి గారు వస్తాం రేపీ చేసి ఈరోజు మన మధ్యలో వచ్చినారు. ప్రత్యేకంగా తండ్రి గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో బిషప్ అమ్మ కూడా ఉన్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా బిషప్ అమ్మని కూడా స్వాగతం చేస్తున్నారు. తండ్రి గారు ఆల్వేస్ he is encouraging our mission, especially whenever I am meeting him. He is very friendly. He is asking about our mission and all, very encouraging words always giving. ఈ ప్రోగ్రామ్ గురించి ప్లాన్ చేసినప్పుడు తండ్రి గారు each and every seconds he told me that each and every second should be planned and informed him. So I planned program and he has given all the suggestions and all. So 2-3 days he is with us, especially with our in this worship service. I really thankful to God for his presence. Thank you, Tandi garu. మన మధ్యలో ఈస్ట్ కేరళ అధ్యక్ష మండలం తిరుమేని తండ్రి గారు మన మధ్యలో ఉన్నారు. విఎస్ ఫ్రాన్సిస్ తిరుమేని. V.S. Francis Tirumeni, always we are calling him as a man of mission. Mission తిరుమేనికి చాలా చాలా ఇష్టం. ఈరోజు ఈ 3-4 రోజు మన మధ్యలో వచ్చినారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా తండ్రి గారు ముందు చాలా సంవత్సరం మిషన్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అందుకోసం మిషన్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు మన మధ్యలో తండ్రి గారు తిరుమేని వచ్చినారు. ప్రత్యేకంగా తిరుమేని స్వాగతం చేస్తున్నారు. ఈస్ట్ కేరళ డైరెక్టర్ ఆఫీసర్స్ మన విజయ్ అచ్చన్, ప్రసాద్ అచ్చన్, పిసి మాతుగుడి అచ్చన్, వర్గీస్ సార్ మన మధ్యలో ఉన్నారు. వర్గీస్ సార్ మన రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ జోయ్ కుమార్ సార్ వచ్చినారు. ప్రత్యేకంగా మీరందరినీ ప్రత్యేకంగా స్వాగతం చేస్తున్నారు. ప్రత్యేకంగా మన మధ్యలో ఈస్ట్ కేరళ టీమ్ మెంబర్స్ జైమోహన్ సార్, మన జెరోమోస్ సార్ వారు కూడా వచ్చినారు. ప్రత్యేకంగా స్వాగతం చేస్తున్నారు. మన ఫార్మర్ మిషన్ డైరెక్టర్ Maxim Jonathan is with us now. He is working as the Bishop Chaplain of East Kerala Diocese, and also he is a pastor in one of our main church. So he also with us. ప్రత్యేకంగా అతని కూడా స్వాగతం చేస్తున్నారు. మన మధ్యలో మన ఆరోగ్యవార మిషన్ చైర్మన్ అచ్చన్ బాలరాజు బాబు గారు ఈజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అవర్ మిషన్. సో బాలరాజు బాబు గారు ప్రత్యేకంగా స్వాగతం చేస్తారు. ప్రత్యేకంగా మన మేరియమ్మ ఈ కన్ఫర్మేషన్ అన్ని సహాయము మేరియమ్మ చేసినారు. ప్రత్యేకంగా క్లాసు కన్ఫర్మేషన్ కంటెంట్స్కు క్లాసులన్నీ మేరియమ్మ చేసినారు. చాలా సహాయం మన మిషన్కు చేశారు. ప్రత్యేకంగా మేరియమ్మ మధ్యలో మన చర్చ్ ఈవెన్ మదనపల్లి చర్చ్ సెక్రటరీ, నట్లవారిపల్లి చర్చ్ సెక్రటరీ, బయల్పాడు చర్చ్ సెక్రటరీ అందరూ ఉన్నారు. ప్రత్యేకంగా మన దగ్గర ఉన్న మన చర్చ్ మెంబర్స్ కాకుండా దగ్గర ఉన్న చర్చెస్ నుంచి కూడా చాలా మంది వచ్చినారు. మీకు అందరికీ ఒకసారి కూడా స్వాగతం చేస్తున్నారు. ఇప్పుడు మనం అందరూ కలిసి ప్రార్థనాపూర్వంగా ఉండగా మన మధ్యలో ఉన్న ఫ్రాన్సిస్ తిరుమేని మనకు
వాక్యం మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడు ప్రార్థనాపూర్వకంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం అందరితో మాట్లాడతారు. దేవుని నామముకు మహిమ కలుగునుగాక. తండ్రి గారు, తల్లి గారు, డివిజనల్ చైర్మన్ బాబు గారు, పైపాడు మేరియమ్మ, మదనపల్లి చర్చ్ సెక్రటరీ భక్త సార్, కమిటీ మెంబర్స్, తిరిగొండ చర్చ్ కమిటీ మెంబర్స్, దగ్గరే చర్చ్ నుంచి వచ్చిన ప్రియమైన వాళ్ళారా, ఈస్ట్ కేరళ డయోసిస్ ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న రాజేష్ అచ్చన్, కొచ్చమ్మ, తండ్రి గారు కూడా కుటుంబం అమ్మ కూడా బిషప్ అమ్మ కూడా ఇక్కడికి వచ్చినారు. ఇది చాలా ఒక ഭാഗ്യകരമായ ఒక రోజు. ഏറ്റവും വലിയ സന്തോഷം എന്നുള്ളത് അഭിനയ തിരുമേനി ഈ ദിവസങ്ങളിൽ ഇന്നലെയും ഇന്നുമായി നമ്മളോട് കൂടെ ഉണ്ട് എന്നുള്ളതാണ്. ఎక్కువ సంతోషం ఏమైతే ఐసక్ తండ్రి గారు మనతో కూడా ఉంది, అది ఎక్కువ సంతోషం. തിരുമേനിക്ക് വേണമെങ്കിൽ ഇന്നലെ വന്ന് ജസ്റ്റ് ഹായ് പറഞ്ഞ് പോകാമായിരുന്നു. కావాలన్నా తండ్రి గారికి నిన్న వచ్చి జస్ట్ హాయ్ చెప్పి వెళ్ళిపోవచ్చు. അല്ലെങ്കിൽ ഇത്രയും 120 കിലോമീറ്റർ ഉണ്ട് അവിടുത്തെ ഓഫീസിൽ നിന്ന് ഇവിടെ വരെ വരാൻ. ఆఫీస్ నుంచి కడప నుంచి ఇక్కడ వరకు రావడానికి 110 పైన కిలోమీటర్ ఉంది, 120 కిలోమీటర్ పైన ఉంది. വേറെ പ്രോഗ്രാം ഉണ്ടെന്ന് മാറാമായിരുന്നു. నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది చెప్పి వెళ్ళిపోవచ్చు. അങ്ങനെ ഒന്നും പറയാതെ വളരെ വളരെ താല്പര്യത്തോടെ ഇന്നലെയും ഇന്നുമായി అట్లా ఏం చెప్పకుండా చాలా సంతోషంతో నిన్న ఈ రోజు ഞങ്ങൾക്ക് വേണ്ടുന്ന എല്ലാ ക്രമീകരണങ്ങളും, ഭക്ഷണം, താമസം, യാത്രാകാര്യങ്ങൾ എല്ലാം നിമിഷം പ്രതി അന്വേഷിക്കുകയും അതിനെല്ലാം ക്രമീകരണം ചെയ്ത് ഞങ്ങൾക്ക് തന്നിരിക്കുന്നു. నిన్న ఈ రోజు ఫుడ్, స్టే, అన్ని కార్యాలు చాలా అన్ని కార్యాలు తండ్రి గారు చేసినారు. മാത്രമല്ല ഇന്നലെ പ്രത്യേകമായ ഒരു మీటింగ్ ഞങ്ങൾ ഉണ്ടായിരുന്നു ഓഫീസേഴ്സും തിരുമേനിയുമായി. അതുകൊണ്ട് కాదు, నిన్న ఒక మీటింగ్ డైరెక్షన్ ఆఫీసర్స్, డైరెక్షన్ ఆఫీసర్స్, రాయలసీమ డైరెక్షన్ ఆఫీసర్స్ తండ్రి గారు కలిసి ఒక మీటింగ్ నిన్న పెట్టినారు. ഇതിനെല്ലാം മനസ്സിലാകുന്നത് ഇവിടുത്തെ മിഷൻ പ്രവർത്തനങ്ങൾക്ക് അഭിനയ തിരുമേനിയോട് ചേർന്ന് പ്രവർത്തിക്കുന്ന ടീം അംഗങ്ങളും ഡയസിസ് ആകമാനമായിട്ടും എത്രമാത്രം സപ്പോർട്ട് ചെയ്യുന്നു, അതിനെ കരുതുന്നു, താല്പര്യപ്പെടുന്നു എന്നുള്ളതാണ്. అందుకోసం ఈ మిషన్కు ఎంతో చాలా సహాయము, ఎంతో చాలా కార్యాలు తండ్రి గారు డైరెక్షన్ ఆఫీసర్స్ డైరెక్టర్స్ చేస్తూ ఉన్నారు. అది మనం తెలుసుకోవచ్చు. പ്രത്യേകിച്ച് ഈശ്വര മഹാദേവിയും രായലസീമ ഡയസും തമ്മിലുള്ള ബന്ധത്തിന്റെ കണ്ണി എന്ന് പറയുന്ന സ്നേഹമുള്ള രാജേഷ് അച്ഛൻ, ఈస్ట్ కేరళ అధ్యక్ష మండలము, రాయలసీమ అధ్యక్ష మండలము, ఆ ఒక కనెక్షన్ రాజేష్ అచ్చన్ ద్వారానే వచ్చింది. രാജേഷ് അച്ഛൻ ഓരോ ആഴ്ചയിലും ഓരോ എന്ന് പറയാം ഇവിടുത്തെ ഓരോ സമിതികളും അവിടെ വിളിച്ചു പറയാറുണ്ട്, റിപ്പോർട്ട് ചെയ്യാറുണ്ട്, കാര്യങ്ങൾ അവതരിപ്പിക്കാറുണ്ട്, ചില സമയങ്ങളിൽ റിപ്പോർട്ടായിട്ട് തരാറുണ്ട്, അഭിനന്ദ തിരുമേനിയുമായിട്ട് സംസാരിച്ച കാര്യങ്ങൾ പറയാറുണ്ട്, ഇവിടുത്തെ ചർച്ചിന് ലഭിക്കുന്ന എല്ലാ പ്രോത്സാഹനങ്ങളെ കുറിച്ച് പറയാറുണ്ട്. ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క కార్యాలు రాజేష్ అచ్చన్ రిపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క
వారము జరుగుతున్న కార్యాలు ఫోన్లో చెప్తా ఉన్నారు, రిపోర్ట్లు చేస్తా ఉన్నారు, తండ్రి గారితో మాట్లాడిన కార్యాలు, ഇതన్నీ കാര്യാലോ తండ్రి തിരുമേനിతో చెప్తా ఉన్నారు. ഇവിടെ വന്നപ്പോൾ അത് എത്രയധികം എന്ന് നിങ്ങൾക്ക് മനസ്സിലാക്കുക, നേരിട്ട് മനസ്സിലാക്കാൻ ഇടയായി തീർന്നതിൽ ദൈവത്തിന് നന്ദി കരയട്ടെ. ఇక్కడ వచ్చినప్పుడు అది డైరెక్ట్ గా చూడడానికి దేవుడు సహాయం చేసినారు. അഭിനയ തിരുമേനിയും കൊച്ചുമ്മയും ഡയസൻ ഓഫീസേഴ്സും ഈ 2 ഡിവിഷൻ ആരോഗ്യവാരം ഡിവിഷനും അതുപോലെ തന്നെ മദനപ്പള്ളി ഡിവിഷനും സഭകളും സഭാ കമ്മിറ്റി അംഗങ്ങളും നിങ്ങളെല്ലാവരും നൽകുന്ന എല്ലാവിധമായ സഹായ സഹകരണങ്ങൾക്കും പ്രോത്സാഹനത്തിനും ഇവിടെ ഞങ്ങൾക്ക് തന്ന എല്ലാ സ്വീകരണങ്ങൾക്കും പ്രത്യേകമായിട്ട് നന്ദി. తండ్రి గారు, తల్లి గారు, మళ్ళీ డైవిజన్ ఆఫీసర్స్ 2 డివిజన్ మదనపల్లి ఆరోగ్యవారం డివిజన్స్ నుంచి ఇచ్చిన అన్ని సహాయం కొరకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. അച്ഛൻ പറഞ്ഞു മിഷൻ ബിഷപ്പ് അങ്ങനെയൊക്കെ പറഞ്ഞിട്ടുണ്ട്. అച്ഛൻ చెప్పినారు, తిరుమేని మిషన్ బిషప్ అని చెప్పినారు. അതിൻ്റെ അത് വലിയ കാര്യങ്ങളൊന്നുമില്ല. ഡയസൻ ഓഫീസേഴ്സ് ആണ് എന്നെ വളരെയധികം നിർബന്ധിച്ച് ഇവിടെ കൊണ്ടുവരാനായിട്ട്. అదే ఏం కాదు, డైజన్ ఆఫీసర్స్ చాలా చెప్పి నేను ఇక్కడికి వచ్చినాను. అച്ഛനും അതിന് വളരെ പ്രോത്സാഹനം ചെയ്യും. అച്ഛൻ కూడా అది రావడానికి താല്പര്യം അവർക്കാണ് എന്ന് ഞാൻ സമയത്ത് എടുത്തു പറയാം. అందుకోసం ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది, అది నేను చెప్పాలి. കാരണം ഞങ്ങളുടെ ഡയസിസിന്റെ ഒന്നാമത്തെ പ്രഖ്യാപിത ലക്ഷ്യം ശിവശേഷീകരണമാണ്, മിഷനാണ്. ఈస్ట్ కేరళ అధ్యక్ష మండలంలో ఫస్ట్ మోటో ముఖ్యమైన కార్యము ఇవాంజలిజం, మిషన్ సేవ. ഇന്ന് ഇവിടെ വന്നുകൂടിയിരിക്കുന്ന എല്ലാവർക്കും, പ്രത്യേകിച്ച് സ്ത്രീകൾക്കാണ്ട് ഒരുങ്ങി വന്നിരിക്കുന്ന പ്രിയമുള്ളവരെയും അതുപോലെ തന്നെ സ്നേഹമുള്ള ബാബു സാറ് വന്നിട്ടുണ്ട്, ഐഷ മാഡം വന്നിട്ടുണ്ട്, ടീം അംഗങ്ങൾ വന്നിട്ടുണ്ട്, ഗ്രേസ് സ്കൂളിന്റെ ഡയറക്ടറാണ്, അവരെ ചെയ്തുകൊണ്ടിരിക്കുന്നു. ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చిన మీరందరూ విజయంగా బాబు సారు, ఆశా మేడం, గ్రేస్ గార్డెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చిన స్టాఫ్ టీమ్, మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ഈ തരിങ്ങോട്ട ദേവാലയത്തെ കുറിച്ചും ഇതിന്റെ പണികാര്യങ്ങളെ കുറിച്ചും എന്റെ മൊബൈലിൽ ധാരാളം ഫോട്ടോകൾ. ఈ తరిగొండ చర్చ్, ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పని కార్యాలన్నీ నా మొబైల్లో చాలా చాలా ఫోటోస్ ఉంది. ഒരുപക്ഷെ രാജകൃഷ്ണൻ വിചാരിച്ച് കാണും, അച്ഛൻ പറഞ്ഞാൽ എനിക്കത് മനസ്സിലാകുന്നില്ല, വിശ്വസിക്കുന്നില്ല, അതുകൊണ്ട് ഇവിടെ പണി നടക്കുമ്പോൾ അതെടുക്കും. ഇവിടെ JCB വന്ന് കല്ലുരുട്ടി മാറ്റുന്നു, മണ്ണിടുന്നതും ഇവിടെ ആൾക്കാർ വന്ന് കാട് വെട്ടുന്നതും എല്ലാം ലൈവായിട്ട്. నేను డైరెక్ట్ చెప్పిన, నేనేం ఆలోచన చేశాను, తండ్రి గారికి విశ్వాసం రాలేదు, అందుకోసం ఫోటో అన్ని పెట్టి తండ్రి గారికి పంపిస్తాను. అది చూసిన తండ్రి గారికి విశ్వాసం ఆగుతారని ఆలోచన చేసినాను. ఇప్పుడు ഇവിടെ വന്ന് കണ്ടപ്പോൾ വളരെ ക്ലിയർ ആയി. ఇక్కడ చూసినప్పుడు అదని క్లియర్ అయింది. വളരെ ഭംഗിയായിരിക്കുന്നു, മനോഹരമായിരിക്കും. చాలా మంచిగా ఈ కార్యాలన్నీ చేసినాను. ദൈവം നിങ്ങളെ ധാരാളമായി അനുഗ്രഹിക്കും. దేవుడు మీరందరినీ ఆశీర్వదించును గాక. ഓക്കെ, തുടർന്നും ധാരാളം ഈ പ്രദേശങ്ങളിൽ കർത്താവിന് വേല ചെയ്യുവാനായിട്ട് നിങ്ങളെ ദൈവം ശക്തിയിരിക്കുകയും ബലപ്പെടുത്തുകയും ചെയ്യണം. ఈ దేశంలో చాలా కార్యాలు చేయడానికి దేవుడు ఆశీర్వదించును గాక. സാധാരണ വിശകലന മഹാടകളിൽ സ്ത്രീകരണം കഴിയുന്ന കുഞ്ഞുങ്ങളോട് ചില ചോദ്യങ്ങളും കാര്യങ്ങളെല്ലാം ചോദിച്ചാണ് ഇത് തുടങ്ങുന്നത്. ഈ പ്രസംഗം ഒരു പ്രസംഗം എന്ന് പറയാനായിട്ടില്ല, ചോദ്യങ്ങളും കാര്യങ്ങളും. ఇష్టగల అధ్యక్షులలో మామూలుగా నిర్ధారణ జరిగినప్పుడు నిర్ధారణకి వచ్చిన అందరికీ చాలా ప్రశ్నలు అడుగుతారు. സ്ഥിരീകരണ പാഠങ്ങൾ എന്ന് പറയുന്ന പഴയ കാലങ്ങളിൽ ഉണ്ടായിരുന്ന പാഠങ്ങളിൽ അത് ആരംഭിക്കുന്നത് ചോദ്യത്തോടാണ്. കാറ്റക്കിസം എന്നാണ് പറയുന്നത്. ചോദ്യം ചോദിക്കുന്നു, ഉത്തരം പറയുന്നു, ചോദ്യം ചോദിക്കുന്നു, ഉത്തരം പറയുന്നു, ചോദ്യം ചോദിക്കുന്നു, ഉത്തരം പറയുന്നു. ఈ నిర్ధారణ ఆరాధనలో క్యాటెకిస్ట్ ఒక ఉంది, ఏం చేయాలి, చోద్యం, క్వశ్చన్స్, ప్రశ్నలు
అడుగుతారు, మళ్ళీ జవాబు ఇవ్వాలి, అట్లా అది ఉంది. അതുപോലെ ചില ചോദ്യങ്ങൾ ചോദിച്ച് ആരംഭിക്കാം. అట్లా కొన్ని కార్యాలు అడిగి మనం നിങ്ങൾ ഉത്തരം പറയണം. మీరు జవాబు ఇవ్వాలి. തെറ്റാണെങ്കിലും കുഴപ്പമില്ല, ശരിയാണെങ്കിലും കുഴപ്പമില്ല. అది తప్పినా కూడా పర్వాలేదు, మీరు చెప్పాలి, జవాబు మీరు ఇవ్వాలి. നിങ്ങൾക്ക് അറിയാവുന്നേ പറയാൻ പറ്റത്തുള്ളൂ. మీకు తెలిసిన కార్యాలే మీరు చెప్పవచ్చు. వేరే ഒരുപക്ഷെ അത് തെറ്റായിരിക്കാം, ശരിയായിരിക്കാം. మేబీ అది తప్పిపోవచ్చు, సరిగా చెప్పవచ్చు. నో ప్రాబ్లం, ప్రాబ్లం ఏమీ లేదు. ഒരു നിമിഷം നമുക്ക് കണ്ണുകൾ അടയ്ക്കാൻ ప్రార్థన చేసుకుంటాం. കർത്താവേ, പരിശുദ്ധ പിതാവേ, ഈ മനോഹരമായ സമയത്തിനായി, ആരാധനാ സമയത്തിനായി നന്ദിയോടെ സ്തോത്രം. അവിടുത്തെ ബോധമേറിയ വചനം ധ്യാനിപ്പാൻ ഞങ്ങൾ ഒരുങ്ങുന്നു. വചനം പറയുന്നവരെ ഞാൻ അടിയിലെയും കേൾക്കുന്നവർ നമുക്ക് ഒരുപോലെ അവിടെ നിന്ന് അനുഗ്രഹിക്കണം. അപ്പുറമായ ആളുകളെ അറിഞ്ഞു പോകാനും അവിടുത്തെ പരിശുദ്ധാത്മാനാൽ ഞങ്ങൾ സഹായിക്കണം. കൃപ ചെയ്യണമേ, മഹത്വം മാത്രം യേശുമാർ പ്രാർത്ഥിക്കണമേ. ഒന്നാമത്തെ ചോദ്യം ഇതാണ്, നിങ്ങൾ ദൈവത്തെ స్నేహితునుందో దైవతే మొట్టమొదటిగా ఉన్న ప్రశ్నలు, మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారా? ചോദ്യം ഒന്നുകൂടെ, നിങ്ങൾ ദൈവത്തെ സ്നേഹിക്കുന്നുണ്ടോ? దేవుణ్ణి మీరు ప్రేమిస్తూ ఉన్నారా? క్వశ్చన్ అర్థమైంది కదా? నా తెలుగు అర్థమవుతున్నారా? ദൈവത്തെ സ്നേഹിക്കുന്ന സ്ത്രീകരണ കുട്ടികൾക്ക് കൈവിടാം. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మీరు మీకు దేవునితో ప్రేమ ఉందా? മനസ്സിലായോ? అర్థమైందా? దేవుని ప్రేమ ఉందా మీకు? ప్రేమ വിശുദ്ധ യോഹന്നാന്റെ സുവിശേഷം యోహాను సువార్త 14ാം അധ്യായം 14వ అధ్యాయము 15ാം വാക്യം. 15వ వాక్యము തെലുങ്കിൽ അത് വായിക്കണം. తెలుగులో ఒకరు സ്ത്രീയാണ് കഴിയാനുള്ള കുഞ്ഞുങ്ങൾ എന്ന് വായിക്കുകയാണെങ്കിൽ വിശുദ്ധ യോഹന്നാന്റെ സുവിശേഷം സെന്റ് ജോൺ ചാപ്റ്റർ 14. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యం. ఈ నిర్ధారణ ఎవరైనా ఒకటి చదవండి. നിങ്ങൾ എന്നെ സ്നേഹിക്കുന്നു എങ്കിൽ എന്റെ കൽപ്പനകളെ കാത്തുകൊള്ളും. ദൈവത്തെ സ്നേഹിക്കുന്നവർ എന്ത് ചെയ്യണം? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొను. దేవుని ప్రేమించేవారు ఏం చేయాలి? ఆజ్ఞల్ని അനുസരിക്കണം. అనుసరించాలి. ദൈവകൽപ്പന അനുസരിക്കണം. దేవుని ఆజ్ఞలు అనుసరించాలి. ദൈവകൽപ്പന അനുസരിക്കണമെങ്കിൽ എന്ത് ചെയ്യണം? അർത്ഥം ചെയ്യണം. దేవుని ఆజ్ఞల్లో అనుసరించడానికి ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ദൈവകൽപ്പന അനുസരിക്കണമെങ്കിൽ എന്ത് ചെയ്യാം? మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి మనం ఏం చేయాలి? ఆదివారం గుడికి రావాలి, చర్చికి వരണം, చర్చిలు వരണം, ഞായറാഴ്ച చర్చిలు వരണം. విశ్వాసం వేണം. വിശ്വാസം വേണം. ഓക്കെ. ప్రార్థన ఉండాలి, ప్రార్థన వేണം. പ്രാർത്ഥന വേണം. ഓക്കെ. ദൈവകൽപ്പന അനുസരിക്കണമെങ്കിൽ എന്ത് ചെയ്യണം? അതാണ് ചോദ്യം. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి మనం ఏం చేయాలి? സത്യം മനസ്സിലായോ? అర్థమైందా? നമ്മുടെ നമ്മൾ കേൾക്കണം, കേൾക്കണല്ല, നമ്മൾ കേൾക്കണം. ഓക്കെ, ഞാൻ തന്നെ പറയാം. കൽപ്പന അനുസരിക്കണമെങ്കിൽ ఆజ్ఞలను అనుసరించడానికి അനുസരിക്കേണ്ട കൽപ്പന ഏതാണെന്ന് നമ്മൾ പഠിക്കണം. అది మనం నేర్చుకోవాలి. ఏం ఆజ్ఞలు అది మనం నేర్చుకోవాలి. അനുസരിക്കേണ്ട കൽപ്പന ഏതെന്ന് അറിയാതെ കൽപ്പന അനുസരിക്കാൻ പറ്റത്തില്ല. ఆజ్ఞలు ఏమి అని తెలియకుండా మనం ఆజ్ఞలు నేర్చుకోవాలి కదా. മനസ്സിലായോ? అర్థమైందా?
ఆజ్ఞలు మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ദൈവകൽപ്പന അനുസരിക്കണമെങ്കിൽ ഏതാണ് കൽപ്പന എന്ന് അറിഞ്ഞിരിക്കും. దేవుని ఆజ్ఞలను నేర్చుకోవడానికి మొదటిగా మనం ఏం ఆజ్ఞలు ఉంది అది మనం తెలుసుకోవాలి. മനസ്സിലായോ? అర్థమైందా? ദൈവകൽപ്പന ദൈവകൽപ്പന ഈ വിശുദ്ധ വേദപുസ്തകത്തിലുണ്ട്. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క కల్పనలో అన్నీ ఉంది. ఆజ్ఞలు ఉంది. വേദപുസ്തകത്തിൽ പ്രത്യേകമായിട്ട് 10 കൽപ്പന എന്ന കൽപ്പനകളുണ്ട്. దేవుని వాక్యంలో మనకు తెలుసు 10 ఆజ్ఞలు మనకు తెలుసు. അത് ദൈവം ഇസ്രായേൽ മക്കൾക്ക് മോശ മുഖാന്തരം കൊടുത്തതാണ്. ఇశ్రాయేలు జనాలకు మోసం దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. ആ കൽപ്പനകളെ ദൈവപുത്രൻ യേശു അത് ചുരുക്കി പറഞ്ഞു. యేసు ప్రభు ఆ ఆజ్ఞల్ని క్లుప్తంగా చెప్పినారు. അത് നമ്മുടെ സാധാരണ വിശുദ്ധ ശുശ്രൂഷ ഇവിടെ നമ്മൾ ആരാധന ചൊല്ലുന്നത്. ప్రభు బోధన ఆరాధనలో మామూలుగా అది చెప్తారు. പ്രധാനം ഇതാണ്, ദൈവത്തെ സ്നേഹിക്കണം, കൂട്ടുകാരനെ സ്നേഹിക്കണം. ముఖ్యమైనది దేవునితో ప్రేమ ఉండాలి, మన ఫ్రెండ్ సహోదరులు కూడా ప్రేమ ఉండాలి. അതിൽ സകല ന്യായപ്രമാണവും പ്രവാചകന്മാരും അടങ്ങിയിരിക്കുന്നത് കർത്താവ് തന്നെ പറഞ്ഞു. ఆ ఒక వాక్యంలో అన్ని కార్యాలు ఉంది. ദൈവത്തെ സ്നേഹിക്കുക, കൂട്ടുകാരനെ സ്നേഹിക്കുക എന്ന് പറയുന്നതിന് അർത്ഥം മനസ്സിലാകണമെങ്കിൽ దేవుని ప్రేమించాలి, మన సహోదరుని ప్రేమించాలి, అది మనం అర్థం తెలుసుకోవడానికి മോശയുടെ 5 പുസ്തകങ്ങളും మోస రాసిన 5 కాండములు, ഉൽപ്പത്തി, പുറപ്പാട്, ലേവ്യ, സംഖ്യ, ആവർത്തനം. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, 5 కాండములు. അത് പഠിക്കണം. అది మనం నేర్చుకోవాలి. പ്രവാചകന്മാരുടെ പുസ്തകം പഠിക്കണം. ప్రవక్తలు రాసిన ఆ పుస్తకాన్ని మనం తెలుసుకోవాలి. ഏതാനും പ്രവാചകന്മാർ യെശയ്യാ, യിരെമ്യാ, ദാനിയേൽ, ഹോശേയ, എസെക്കിയേൽ, యెషయా గ్రంథము, యిరెమ్యా గ్రంథము, హోషేయ గ్రంథం, ఇదన్నీ మనం నేర్చుకోవాలి. പ്രവാചകന്മാരുടെ പുസ്തകങ്ങൾ. ప్రవక్త బుక్స్ అవన్నీ അത് നമ്മൾ പഠിക്കണം. అది మనం నేర్చుకోవాలి. കൽപ്പനകൾ 2 കൽപ്പനയാണെങ്കിൽ ചുരുക്കി 10 കൽപ്പന 2ആയിട്ട് ചുരുക്കി പറഞ്ഞതും 2 കൽപ്പന കർത്താവ് അതിനെക്കുറിച്ച് വിശദീകരിച്ച് പറഞ്ഞതും പഠിക്കണമെങ്കിൽ, അർത്ഥം മനസ്സിലാകണമെങ്കിൽ വേദപുസ്തകം ഏതാണ്ട് മുഴുവനും നമ്മൾ പഠിക്കും. 10 కల్పనలు దేవుడు ఇచ్చినారు, అది 2గా కొత్త నిబంధనలో అది 2గా ఇచ్చినారు. ఇదన్నీ నేర్చుకోవడానికి మనం ఏం చేయాలి? ఈ బైబిల్ అన్ని చదవాలి. ഒരു മനുഷ്യൻ എങ്ങനെ ജീവിക്കണം എന്നുള്ളതിനെ കുറിച്ച് വളരെ വ്യക്തമായിട്ട് ക്ലിയർ ആയിട്ടുള്ള രേഖ ആണ് ഈ പുസ്തകം. ఒక మనిషి ఎట్లా మనం ఉండాలి, ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి, అది చూపిస్తున్న ఒక మంచి వాక్యంలో దాని కార్యాలు ఉంది. ഒരു രാജ്യം എങ്ങനെ ഭരിക്കപ്പെടണം എന്നുള്ളതിനെ കുറിച്ചുള്ള അടിസ്ഥാന പ്രമാണങ്ങൾ ഈ വേദപുസ്തകത്തിലുണ്ട്. ఒక రాజ్యము ఎట్లా పరిపాలన చేయాలి అది కూడా ఈ వాక్యంలో ఉంది. ഇത് സർവകാലത്തേനും രചിക്കപ്പെട്ട പുസ്തകമാണ്. എല്ലാ തലമുറയ്ക്കും വേണ്ടി എഴുതപ്പെട്ടതാണ് ഈ പുസ്തകം. ఇది అందరికీ అన్ని కాలం కొరకు రాసిన బైబిల్. ఇది എന്ന് പറഞ്ഞതിന്റെ അർത്ഥം കഴിഞ്ഞ കാലത്തുള്ളവർക്കും ഇപ്പോഴുള്ളവർക്കും ഇനി വരുവാനുള്ള തലമുറയ്ക്കും വേണ്ടി ഈ പുസ്തകം എഴുതപ്പെട്ടിരിക്കുന്നു. గడచిన ముందున్న వాళ్ళ కొరకు, ఇప్పుడున్న వాళ్ళ కొరకు, మళ్ళీ వాళ్ళ కొరకు, అందరి కొరకు రాసిన వాక్యం ఇది. നമ്മൾ നിർബന്ധമായിട്ട് ചെയ്യേണ്ടത് ഇത് വായിച്ച് മനസ്സിലാക്കാന്നുള്ളതാണ്. కంపల్సరీ ఏం చేయాలి? ఇది చదవాలి. അതുകൊണ്ട് നമ്മൾ എല്ലാ ദിവസവും ഈ വേദപുസ്തകം വായിക്കും. అందుకోసం అన్ని రోజు మనం ఏం చేయాలి? దేవుని వాక్యం మనం చదవాలి. വേദപുസ്തകം വായിക്കാറുണ്ടോ? మీరు చదువుతా ఉన్నారా? വേദപുസ്തകം വായിക്കുന്നത് കേട്ടിട്ട് ఎంతమంది చదువుతున్నారు? చెయ్యి. ഓ പ്രൈസ് ദി ലോർഡ്. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆశీర్వదించును కాక. എല്ലാ ദിവസവും വേദപുസ്തകം വായിക്കും. అన్ని రోజు దేవుని వాక్యం మనం చదవాలి. എല്ലാ ദിവസവും പ്രാർത്ഥിക്കും. అన్ని రోజు మనం ప్రార్థన చేయాలి. അത് ദൈവം കാണും. అది దేవుడు చూస్తా ఉన్నారు. ദൈവത്തിന് നമ്മളോട് ഇഷ്ടം തോന്നും. దేవునికి మనతో ఇష్టం వస్తుంది. വായിക്കുന്ന കൽപ്പനകൾ നമ്മുടെ ദൈനംദിന ജീവിതത്തിൽ അനുസരിക്കും. ఆ ఆజ్ఞలను మనం ఏం చేయాలి? మన జీవితంలో పాలించాలి. അത് നമ്മെ ഈ
ఈ భూమిയിൽ ഏറ്റവും നല്ലവരായിട്ട് ജീവിക്കാൻ ദൈവം നമ്മളെ സഹായിക്കും. ఇది మనకు మంచి మనిషిగా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. ദൈവത്തിന്റെ വചനം ദിനത്തോളം വായിച്ച് മനസ്സിലാക്കി പ്രാർത്ഥിച്ച് ദൈവത്തിൽ ആശ്രയിച്ച് വിശ്വസിച്ചുകൊണ്ട് ഓരോ നാളും ജീവിക്കുന്നുവെങ്കിൽ ദൈവം നമ്മളെ ധാരാളമായി దేవుని వాక్యం చదివి దేవునితో ప్రార్థన చేసి అట్లా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మంచి ఆశీర్వాదం మనకు అందరికీ ఇస్తారు. നമ്മുടെ ലോകത്തിൽ നിന്ന് വളരെ വ്യത്യസ്തരായി మనం ఈ లోకం నుంచి కొంచెం డిఫరెంట్గా పోవడానికి దేవుడు సహాయం చేశారు. ക്രിസ്ത്യാനികൾ ദൈവമക്കൾ അവർ വ്യത്യസ്തരാണ്. దేవుని బిడ్డలు వాళ్ళు ఒక డిఫరెంట్గా ఉంది. ഇവിടെ നമ്മൾ ഈ ഭൂമിയിൽ ജീവിക്കുന്നുവെങ്കിലും ഈ ഗ്രാമത്തിൽ ജീവിക്കുന്നുവെങ്കിലും നമ്മുടെ ജീവിത രീതി വ്യത്യാസമാണ്, നമ്മുടെ കാഴ്ചപ്പാട് വ്യത്യാസമാണ്, നമ്മുടെ ദർശനം വ്യത്യാസമാണ്. ఈ భూమిలో మనం ఉన్నప్పుడు ఈ ఒక గ్రామంలో మనం ఉన్నప్పుడు మన ఆలోచనలో అన్ని వేరే వేరే ఉంది. അതുകൊണ്ട് നമ്മൾ ഇവിടെ ദൈവമക്കൾ എന്നറിയപ്പെടും. అయితే ఇక్కడ మనం దేవుని బిడ్డలుగా మనం ఉన్నారు. ദൈവമക്കളായി ഭൂമിയിൽ ജീവിക്കാൻ ദൈവം നിങ്ങളെ സഹായിക്കും. దేవుని బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. എനിക്ക് തോന്നുന്നത് നമ്മളിവിടെ അഭിനന്ദ തിരുമേനി നിങ്ങളുടെ തലമേൽ കൈവച്ച് പ്രാർത്ഥിക്കുമ്പോൾ ചില ചോദ്യങ്ങൾ ഒരുപക്ഷെ നമുക്ക് ചോദിക്കുമായിരിക്കും. ഇല്ലെങ്കിലും അത് നിങ്ങൾ വചനം അനുസരിച്ച് ജീവിക്കുമെന്നുള്ളതിൻ്റെ നിങ്ങൾ അതിനുവേണ്ടി പ്രതിഷ്ഠിക്കുകയാണ് ചെയ്യുന്നത്. ఇక్కడ మన తండ్రి గారు ఈ తలలో చేపట్టి ఆశీర్వాదం మీకు ఇచ్చినప్పుడు అదొక మేబీ కొన్ని కార్యాలు అడిగినా కూడా లేదన్నా కూడా మీరు ఒక మంచి ఒక డిసిషన్ ఇక్కడ తీసుకున్నారు. వాక్యం కూడా പറയട്ടെ. దేవుడు మనందరినీ ఆశీర్వదించును కాక. ఈ వాక్యం ఒకసారి కూడా ആദ്യത്തെ ചോദ്യം ഇതായിരുന്നു, നിങ്ങൾ ദൈവത്തെ സ്നേഹിക്കുന്നുണ്ടോ? మొట్టమొదటిగా అడిగిన క్వశ్చన్, మీరు దేవుని ప్రేమిస్తా ఉన్నారా? നിങ്ങൾ പറഞ്ഞു കൈപൊക്കി ഞങ്ങൾ ദൈവത്തെ സ്നേഹിക്കും. మీరు ఏం చెప్పినారో నేను ప్రేమిస్తా ఉన్నారు చెప్పినారు. അടുത്ത ചോദ്യം ഞാൻ ചോദിച്ചു, ദൈവത്തെ സ്നേഹിക്കുന്നതിന് എന്ത് ചെയ്യും? రెండోదిగా అడిగినారు, ప్రేమించిన మీరు ఏం చేయాలి అడిగినారు. ദൈവത്തിന്റെ കൽപ്പനകളെ പ്രമാണിക്കണം. ఏం చెప్పినారు? దేవుని ఆజ్ఞల్ని అనుసరించాలి. ദൈവത്തിന്റെ കൽപ്പന അനുസരിക്കണമെങ്കിൽ ദൈവത്തിന്റെ കൽപ്പന അറിയണം. దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి అది తెలుసుకోవాలి. അത് ഈ വിശുദ്ധ വേദപുസ്തകത്തിൽ എഴുതിയിരിക്കുന്നു. అది వాక్యంలో ఉంది. വായിക്കുക, మనం చదవాలి. സത്യത്തോടെ വായിക്കും. మనం కేర్ఫుల్గా మనం చదవాలి. ആരാധന പുസ്തകത്തിൽ പറഞ്ഞിട്ടുണ്ട് കൽപ്പന അനുസരിപ്പാൻ സഹായിക്കണം എന്നുള്ള പ്രാർത്ഥന അതിനകത്ത് പറഞ്ഞു. మన ఆరాధన పుస్తకంలో మనం చూసే ఆజ్ఞలను అనుసరించడానికి సహాయం చేయండి ఒక ప్రార్థన ఉంది. നമ്മുടെ ഹൃദയത്തിൽ പറയുക, ദൈവമേ സഹായിക്കണമേ. హృదయంలో మనం చేపట్టి మనం చెప్పాలి, దేవుడా నన్ను సహాయించండి, దేవుడా. దేవుడు మీరందరినీ ఆశ్రయించుకుంటారు. പ്രകാരം എനിക്ക് അവസരം തന്നതിന് അഭിനന്ദിനോട് പ്രത്യേകിച്ച് ఒక అవకాశం ఇచ్చిన తండ్రి గారికి హృదయంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ദൈവം രായലസീമ ഡയസിസിനെയും എല്ലാ മിഷൻ വയലുകളെയും എല്ലാ സഭകളെയും നിങ്ങളെ എല്ലാവരെയും അനുഗ്രഹിക്കുന്നു. దేవుడు రాయలసీమ డయోసిస్ని మిషన్ സെന്റേഴ്സിനെ మీరందరినీ ఆశ్రయించుకుంటారు. വിശ്വമാരുടെ എല്ലാവിധമായ ആശംസകളും ഞങ്ങൾ എല്ലാവരും ചെയ്യാറുണ്ട്. ఇస్టివల్ల మహారాజు నుంచి ఉన్న అన్ని ఆశీర్వాదాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ഈ ഗവൺമെന്റ് മിഷന് വേണ്ടി അവിടെ ധാരാളം ആളുകൾ പ്രാർത്ഥിക്കുന്നുണ്ട്. നിങ്ങൾ എല്ലാവരും അവർക്ക് പ്രാർത്ഥിക്കുന്നു. మీ అందరి కోసం వెలుగొండ మిషన్ కోసం చాలా మంది ప్రార్థన చేశాను. നിങ്ങളും ഞങ്ങൾക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കും. మీరు కూడా అందరూ మన కోసం ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ. ప్రియమైన వారులారా, ఈ ఆరాధనలో మన మధ్యకు వచ్చేసి మనలందరినీ ఉద్దేశించి ముఖ్యంగా ఈ ఊరంకొండ మిషన్ ఒక పరిచర్యలో భాగమైన ఈ తరిగొండ ఆలయాన్ని, సంఘాన్ని, ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మనలందరినీ ఉద్దేశించి ఎంతో విలువైన సందేశం అందించిన నిర్ధారణ కొరకు ఒక సిద్ధపాటు చేసినటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, ఈస్ట్ కేరళ బిషప్ తండ్రి గారు,
ది రైట్ రెవరెండ్ ఈఎస్ ఫ్రాన్సిస్ తిరుమేని తండ్రి గారికి మనందరి తరఫున చప్పట్లు పెట్టి కృతజ్ఞతలు వండర్ఫుల్ ఎగ్జార్టేషన్స్. ప్రియమైన వారు, ఈ కార్యక్రమం అంతా ఏమిటి? ఈస్ట్ కేరళ నుండి బిషప్ గారు, ఈస్ట్ కేరళ ఆఫీస్ బేరర్స్ రావడానికి కారణమేమి? ఇవన్నీ కూడా ఒక 2 మాటల్లో మీకు తెలియాలి. రాయలసీమ అధ్యక్ష మండలంలో ఈ గుర్రంకొండ ప్రాంత్యం, వాయిలపాడు నుండి గుర్రంకొండ ప్రాంత్యం వరకు ఒక మిషన్ ఫీల్డ్ను ఏర్పాటు చేసి ఆ మిషన్ ఫీల్డ్ను ఈస్ట్ కేరళ డయాసిస్ వారు ఒక మిషన్ ఫీల్డ్గా దత్తతకు తీసుకొని ఈ ప్రాంతాల్లో వారి తరపున ఒక మిషనరీని ఇక్కడికి పంపి రాజేష్ గారిని మన మధ్యకు పంపి వారు ఈ ప్రాంతంలో సేవ చేయడానికి ఒక ఒడంబడిక ఒప్పందం సరిగ్గా 5 సంవత్సరాలకి పూర్వం జరిగింది. మరి జూలై 4వ తారీఖు 2019వ సంవత్సరంలో ఈ ఒప్పందం 2 డయాసిస్ల మధ్య, అప్పటి 2 బిషప్లు, 2 బిషప్లు, ఆఫీస్ బేరర్స్ అందరూ కలిసి సంతకాలు చేసి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ మేరకు ఈ ప్రాంతంలో 5 సంవత్సరాలుగా ఈ గుర్రంకొండ మిషన్ ఫీల్డ్ నందు రెవరెండ్ రాజేష్ గారు ఈ ప్రాంతంలో సేవ చేస్తూ మన మధ్య మనలో ఒకరుగా వారు తన కుటుంబ సమేతంగా రాజేష్, ఆయన భార్య, పిల్లలు వాయిలపాడులో కాపురం ఉంటూ ఈ ప్రాంతంలో మిషనరీగా సేవ చేయించున్నారు. ఈ 5 సంవత్సరాల పరిచర్యను పురస్కరించుకొని మరి ఈస్ట్ కేరళ బిషప్ తండ్రి గారు మరియు వారి అధ్యక్ష మండలి అధికారులు ఈ మిషన్ ఫీల్డ్ను సందర్శించడానికి మరి రాబోయేటువంటి కాలంలో, సంవత్సరాల్లో ఏ విధంగా ఈ పరిచర్య మనం ముందుకు కొనసాగించాలి 2 డయాసిస్లు కలిసి అని ఆలోచన చేయడానికి వారు మన మధ్యకు వచ్చారు. మరి నిన్నటి దినం దీనికి సంబంధించిన ఒక 2 డయాసిస్ల మధ్య ఒక సమీక్షా సమావేశం నిర్వహించబడ్డది. చాలా విస్తృతంగా చర్చించుకొని ఏ విధమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలో మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ తరిగొండ ఈ గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని, సంఘాన్ని సందర్శించడానికి, ఇక్కడ నిర్ధారణలు, కన్ఫర్మేషన్స్ జరిగించడానికి తండ్రి గారు, నేను మరియు ఈస్ట్ కేరళ డయాసిస్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మరి చాలా చక్కగా మీరు ఆహ్వానం ఏర్పాటు చేశారు. నిర్ధారణల కొరకు ఒక 18 మంది వరకు సిద్ధపడి ఉన్నారు అని తెలిసింది. సో ఈ యొక్క ప్రాంతము ఈస్ట్ కేరళ అధ్యక్ష మండలం ఒక రకంగా పరిచర్య పరంగా బాధ్యత తీసుకున్న ప్రాంతం. ఈస్ట్ కేరళకి మనకి ఏమి సంబంధాలు, బంధుత్వాలు లేవు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఉన్న 24 డయాసిస్ల్లో ఈస్ట్ కేరళ డయాసిస్ ఒకటి. అయితే యేసు స్వామి శిష్యులు పరిశుద్ధ తోమ అనే అపోస్తులు ఈ భారతదేశంలో అడుగు పెట్టడం ఈ కేరళ ప్రాంతంలో ప్రప్రథమంగా జరిగింది. కాబట్టి ఈ భారతదేశానికి క్రీస్తు రాజ్య సువార్త యొక్క ప్రవేశం కేరళ ప్రాంతం నుండి ఏర్పడింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు, నాయకులు, ముఖ్యంగా మన సిఎస్ఐ డయాసిసెస్ చాలా పట్టుదలతో మరి సంఘాలు స్థాపించబడ్డప్పటి నుండి ప్రతి ఒక్క డయాసిస్ మిషనరీలను బయటికి పంపుతూ మిషన్ ఫీల్డ్లు ఏర్పాటు చేసుకొని సేవ చేస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమంలో దర్శనంలో భాగంగానే ఈస్ట్ కేరళ డయాసిస్, మన రాయలసీమ డయాసిస్లో
ఈ ప్రాంతాన్ని మిషన్ ఫీల్డ్గా వారు ఎంపిక చేసుకున్నారు. సో వారికి ఆ డయాసిస్ అందరికీ కూడా మనం రుణపడి ఉన్నాము. వారి ద్వారా ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ, మిషన్ ఫీల్డ్లో మిషనరీగా వెళ్ళి మనం ఎలా సేవ చేయాలి అనేటువంటి దానికి ఒక స్ఫూర్తిగా, ఒక ఆదర్శంగా నిలిచారు ఈస్ట్ కేరళ డయాసిస్ వారు. సో వారు ఎంతో ప్రేమతో, there is nothing between us and the Diocese of East Kerala except the love of Christ, which has brought us together. And in this context, and with this great missionary vision and zeal, the Diocese of East Kerala, the leaders, the bishop, the officers, the churches, and the mission department in the East Kerala Diocese have so generously, with all Christian concern, have agreed and decided to take up a mission field in the Diocese of Rayalaseema. And this journey has traveled up to, we have almost completed 5 years of our journey in this mission field. And we are entering into another phase in the missional journey. And I am indeed extremely thankful and grateful to Bishop B.S. Francis Tirumeni, who has first visited our diocese 5 years back along with me, as I was the secretary and he was the mission director in East Kerala Diocese. So God has touched our hearts. God has inspired us to choose this land as a mission field to establish God's kingdom in this most unreached and neglected area in the Rayalaseema region. So I am greatly thankful to Tirumeni and the officers of the East Kerala Diocese and all the churches who are praying for the Guramkonda mission field, who are generously supporting this Guramkonda mission field, and who has so graciously deputed a missionary from East Kerala Diocese, Reverend Rajesh, who has come to us living in our midst with his family. I greatly appreciate the services being rendered by Reverend Rajesh as a missionary in this Guramkonda mission. So on behalf of the Rayalaseema Diocese, I extend my heartfelt gratitude to Tirumeni, the officers of the diocese, and all the members, the congregations in East Kerala. Wonderful, చాలా సంతోషం. ఇదండి వ్యవహారం విషయం. ఈ నేపథ్యంలో తండ్రి గారు వారి పెద్దలు మన మధ్యకు వచ్చారు. సో ఈ ప్రాంతంలో జరిగే సేవ వారు పర్యవేక్షించుతున్నారు, ప్రోత్సహించుతున్నారు, మరి ఒక మిషనరీని పెట్టి నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మన మధ్యకి వారు వచ్చారు, ఈ ఆరాధనలో పాల్గొన్నారు, మంచి వాక్యం చెప్పారు. మరి ఇప్పుడు ఇక్కడ నిర్ధారణ కొరకు ఏర్పాటు చేయబడిన బిడ్డలను ఈ నిర్ధారణ ఇచ్చేటువంటి ఆరాధన క్రమం నడుస్తుంది. ఆరాధన తర్వాత తండ్రి గారు, నేను అందరం మీ పైన చేతులించి నిర్ధారణ పొందే బిడ్డల పైన ప్రార్థన చేయడం జరుగుతుంది. So now I request Rajesh to call on the names of the candidates. P. Manohar, Ilakka Nilavunda, Ekkada Nilavunda. A. Manoj, G. Reddy Rani, Rajkumar, S. Anand Kumar, N. Sudhakar, ఈ ఆరాధన క్రమాన్ని అనుసరించండి. నేను ప్రశ్నలు అడిగినప్పుడు వాటికి మీరు ప్రత్యుత్తరాన్ని
చాలా స్పష్టంగా గంభీరంగా ఇవ్వాలి. ప్రభునందు ప్రియులారా, మీ బాప్తిస్మం నందు మీరు క్రీస్తు సహవాసంలోనికి చేర్చుకోబడి దేవునికి వారుగాను కుటుంబీకులుగాను ముద్రించబడతారు. అప్పుడు చేయబడిన గంభీరమైన ఒడంబడికను స్థిరపరచుటందు ఈ లోకపు డంబమును గర్వమును శరీర పాపములను అపవాది క్రియలన్నిటిని విసర్జించదమా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన ఒకడే దేవుని నమ్ముచున్నావా? యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకునిగాను లోక రక్షకునిగాను అంగీకరించుచున్నావా? నీ జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ చిత్తమునకు ఆజ్ఞలకు లోబడి నడుచుకుందువా? నీ తోడి క్రైస్తవులతో కలిసి ఆదివారపు ఆరాధనందును మరి ముఖ్యముగా ప్రభురాత్రి భోజన సంస్కారమందును పాల్గొందునని ఒప్పుకొనుచున్నావా? నీ కలిమి కొలది దేవుని పనికి కానుకలిచ్చుటకు ఒప్పుకొనుచున్నావా? బైబిల్ చదువుట ఎందును లేక వినుట ఎందును ప్రార్థించుట ఎందును నమ్మకముగా ఉందునని ఒప్పుకొనుచున్నావా? సిలువ వేయబడి తిరిగి లేచిన క్రీస్తునందలి విశ్వాసం ఒప్పుకొనుటకు మాటలోను క్రియలోను ఆయనకు సాక్ష్యం ఇచ్చుచు మరణ పర్యంతము క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకురాలుగా ఉండుటకు నీవు భద్రుడవై భద్రురాలనై ఉన్నారని ఒప్పుకొనుచున్నావా? ప్రియులారా, మన ఏక రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవుని అందరి మీ విశ్వాసమును మీరు ఒప్పుకొని ఆయనకు లోబడి ఆయన ప్రజల సహవాసమును జీవించుటకు మీ కోరికను తెలుపు. కావున మీరు ఇప్పుడు మోకరించి మీరు చేసిన ప్రతిజ్ఞలను వాస్తవంగా నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని బలపరచునట్లు ప్రార్థించు. మోకరించండి, మోకాల్లో ఉండండి. నా వెంట నేను నా వాడను కాను, నేను నా దానను కాను, నీ వాడనే, నీ దాననే, నీ కృపపై ఆధారపడి నా జీవిత కాలమంతయు నిన్ను ప్రేమించి నమ్మకముగా నిన్ను సేవించుటకు నన్ను నేను నీ బిడ్డగా సమర్పించుకొనుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల దేవా, పరలోకమందున్న మా తండ్రి, ఈ బిడ్డలను పరిశుద్ధ బాప్తిస్మము ద్వారా నీవు నీ కుటుంబంలోనికి చేర్చుకొని ఉంటివి కదా. వీరిని నీ పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసమందు స్థిరపరచు మరియు నానా విధములైన నీ కృపావరములను అనగా జ్ఞానమును వివేకమును గల ఆత్మను, ఆలోచన మనోబలము గల ఆత్మను, తెలివియు నిజమైన భక్తి గల ఆత్మను వీరిలో దినదినమును అభివృద్ధి చేయుచు వీరు నిత్య జీవము పొందులాగున వీరిని నీ కనికరం చేత కాపాడమని మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, ఈ బిడ్డయు ఎల్లప్పుడూ నీ బిడ్డలయ్యింది. నీ నిత్య రాజ్యమునకు వచ్చే వరకు నీ పరిశుద్ధాత్మ దినదినమంతకంతకు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో ఈమెను ఇతనిని బలపరచును. ఆమేన్. ఆనంద్ కుమార్ సుధాకర్. ఓ ప్రభువా, ఈ బిడ్డయు ఎల్లప్పుడు నీ బిడ్డలైంది. నీ నిత్య రాజ్యమునకు వచ్చే వరకు ఈ పరిశుద్ధాత్మ దినదినమంతకంతకు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో ఈమెను బలపరచును. ఆమేన్. రాజ్యమునకు వచ్చే వరకు నీ పరిశుద్ధాత్మ దినదినమంతకంతకు వృద్ధి పొందినట్లు నీ దివ్య కృపతో ఈమెను ఇతనిని బలపరచును. వాగ్దానం ప్రకారం ఈ సంఘము పరిశుద్ధాత్మక ఆలయముగా ఉన్నట్లు ప్రతిష్ఠించితివి కదా. మేము చేతులుంచిన ఈ నీ బిడ్డల కొరకు మేము చేయి మా ప్రార్థనలను కనికరంతో చిత్తగించుము. నీ దయగల హస్తముని వీరిపై ఉంచుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. ఈ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు వీరికి తోడై ఉండనిము. వీరు తమ బ్రతుకు కాలమంతయు నిన్ను సేవించి నీతో నిరంతరం ఉండులాగున వారిని నీ వాక్య జ్ఞానమందును విధేయతెందును నడిపించుమని
నీతోను పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడుగా యుగ యుగములు జీవించి నిలుచుండు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. നല്ലതിനെ പുറകെ പിടിപ്പിൻ. ആർക്കും നന്മയ്ക്ക് പകരം തിന്മ ചെയ്യാതെ മനസ്സുറപ്പില്ലാത്തവരെ ശക്തിപ്പെടുത്തുകയും ബലഹീനരെ താങ്ങുകയും ഞെരുക്കമുള്ളവർക്ക് സഹായിക്കുകയും ചെയ്യുകയും എല്ലാവരെയും ബഹുമാനിക്കുകയും പരിശുദ്ധാത്മാവിന്റെ ശക്തിയിൽ ഉല്ലസിച്ചുകൊണ്ട് കർത്താവിനെ സ്നേഹിക്കുകയും സേവിക്കുകയും ചെയ്യുകയും ഇങ്ങനെ പിതാവും പുത്രനും പരിശുദ്ധാത്മാവുമായ സർവശക്തനായ ദൈവത്തിന്റെ അനുഗ്രഹം നിങ്ങളുടെ മേലുണ്ടായി എല്ലായ്പ്പോഴും നിങ്ങളോട് കൂടെ ഇരിക്കുമാറാകട്ടെ. ആമേൻ. Amen.
സകല നല്ല ദാനങ്ങളുടെയും ദാതാവായ കർത്താവേ സ്തുതിക്കപ്പെട്ടു. നിന്റെ മക്കൾ ഇപ്പോൾ നൽകിയിരിക്കുന്ന ദാനത്തെ അവിടുന്ന് കൈക്കൊള്ളണമേ എന്ന് പ്രാർത്ഥിക്കുന്നു. കർത്താവേ, ഞങ്ങൾ അങ്ങയുടെ കയ്യിൽ നിന്ന് വാങ്ങി അങ്ങേക്ക് തരുന്നതേ ഉള്ളൂ. ഈ കാണിക്ക് അർപ്പിച്ച നിന്റെ മക്കൾ എല്ലാവരും അവിടുന്ന് അനുഗ്രഹിച്ച് 10 മടങ്ങായി ഈ ഭൂമിയിൽ സമാധാനത്തോടെ ജീവിക്കുവാൻ അവിടുന്ന് സഹായിക്കണം. പിതാവിന്റെയും പുത്രന്റെയും പരിശുദ്ധാത്മാവിന്റെയും നാമത്തിൽ തന്നെ ആമേൻ. ఆరాధనా క్రమం అనుసరిస్తాం. పేజ్ నంబర్ 8. పేజ్ నంబర్ 8. సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలంత నమ్మకము నైపుణమైన మన మొక్కల యొక్క శరీరం ఆయన. ఎందుకనగా మనం అందరం మా ఒకే రకంలో పాలు పుచ్చుకొనిచున్నాం. మీరందరూ చెప్పండి. ఆ నివాస స్థలములలో నేను ఉత్సాహన చేయొచ్చు, బలులను అర్పించదను, నేను పాడెదను, ప్రభువును గురించి స్తుతిగానము చేసేదను. దేవుని సమాధానం ఎందుకంటే బాబు దగ్గర దేవుని సమాధానం అందుకున్నారు. మీరు మిగతా వాళ్ళకి దేవుని సమాధానం అని చెప్పి సమాధానం అందించారు. ఓ యేసు మాకు తోడై ఉండుము. మంచి ప్రధాన యాజకుడైన ఓ యేసు, నీ శిష్యుల మధ్య నీవు ఉండినట్లు మా మధ్య ఉండుము. రొట్టె విరుచులో నిన్ను మాకు ప్రత్యక్షపరచుకొనుము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏక దేవుడుగా సదాకాలం జీవించి ఏలుచున్నవాడవై ఉన్నావు. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండును గాక. మీ హృదయములను లేవనెత్తుకొనుడి. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదాము. പരിശുദ്ധ കർത്താവേ, സർവശക്തനായ പിതാവേ, നിത്യദൈവമേ, ഞങ്ങളെല്ലാ കാര്യങ്ങളിലും എല്ലാ സ്ഥലങ്ങളിലും നിനക്ക് സ്തോത്രം ചെയ്യുന്നത് ഏറ്റവും ന്യായവും ഞങ്ങൾ ചെയ്യേണ്ടുന്ന മുറയുമാകുന്നു. നിന്റെ പുത്രന്റെ കർത്താവായ യേശുക്രിസ്തു മൂലമായിട്ട് തന്നെ അവർക്ക് ആകാശത്തെയും ഭൂമിയെയും അവരുടെ സകലത്തെയും ഉണ്ടാക്കുകയും മനുഷ്യനെ നിന്റെ സ്വന്തം സാദൃശ്യം നിർമ്മിക്കുകയും ചെയ്തു. അവൻ പാപത്തിൽ വീണപ്പോൾ പുതിയ സൃഷ്ടിയുടെ ആദിഫലമാകേണ്ടതിന് അവനെ വീണ്ടെടുക്കുകയും ചെയ്തു. അതുകൊണ്ട് ദേവന്മാരോടും പ്രധാന ദേവന്മാരോടും സ്വർഗ്ഗത്തിലെ സരസനത്തോടും കൂടെ സൈന്യങ്ങളുടെ
വാഴ്ത്തപ്പെട്ടവനാകുന്നു. മനുഷ്യവർഗത്തോടുള്ള നിരാർദ്ര സ്നേഹത്തിന്റെ പുത്രനായ യേശു ക്രിസ്തുവിനെ ഞങ്ങളുടെ മനുഷ്യ സ്വഭാവത്തെ എടുപ്പാനും ഞങ്ങളുടെ വീണ്ടെടുപ്പിനായി കുരിശിന്മേൽ മരണമേൽപ്പാനും തന്നുവല്ലോ. അവർ ഒരിക്കലായി തന്നെ ഏക വഴിപാടായി അർപ്പിച്ചതിനാൽ സർവ്വലോകത്തിന്റെയും പാപങ്ങൾ കാണുകയുമായി പൂർണ്ണമായി മതിയാകും വഴിപാടും പ്രതിശാന്തിയും തികയ്ക്കുകയും താൻ വീണ്ടും വരുവോളം വിലയേറിയ മരണത്തെ കുറിച്ച് ഇടപെടാതെ ഓർമ്മയെ നിയമിക്കുകയും അതിനെ എപ്പോഴും ആചരിക്കണമെന്ന് അതിന്റെ വിശുദ്ധ സുവിശേഷത്തിൽ ഞങ്ങളോട് കൽപ്പിക്കുകയും ചെയ്തുവല്ലോ. അവൻ താൻ ഒറ്റപ്പെടുത്തപ്പെട്ട ആ രാത്രിയിൽ തന്നെ അപ്പം എടുത്തു, സ്തോത്രം ചൊല്ലി അതിനെ നുറുക്കി തന്റെ ശിഷ്യന്മാർക്ക് കൊടുത്ത് പറഞ്ഞു, വാങ്ങി ഭക്ഷിപ്പിൻ, ഇത് നിങ്ങൾക്ക് വേണ്ടി നൽകപ്പെടുന്ന എന്റെ ശരീരമാകുന്നു, എന്റെ ഓർമ്മയ്ക്കായി ഇത് ചെയ്യുവീൻ. അത്താഴം കഴിഞ്ഞ ശേഷം പ്രകാരം തന്നെ അവൻ പാനപാത്രമെടുത്തു, സ്തോത്രം ചൊല്ലി അവർക്ക് കൊടുത്ത് പറഞ്ഞു, നിങ്ങളെല്ലാവരും ഇതിൽ നിന്ന് കുടിപ്പീൻ, എന്നാൽ നിങ്ങൾക്ക് വേണ്ടി അനേകർക്ക് വേണ്ടി പാപമോചനത്തിനായി ചൊരിയപ്പെടുന്ന പുതിയ നിയമത്തിലുള്ള എന്റെ രക്തമാകുന്നു, ഇതിനെ നിങ്ങൾ കുടിക്കുമ്പോൾ ചെയ്യും എന്റെ ഓർമ്മയ്ക്കായി ചെയ്യുവീൻ. അതുകൊണ്ട് പിതാവേ, കർത്താവായ നിന്റെ പുത്രന്റെ വിലയേറിയ മരണത്തെയും കഷ്ടപ്പാടെ അവന്റെ മഹത്വമുള്ള പുനരുത്ഥാനത്തെയും സ്വർഗ്ഗാരോഹണത്തെയും ഓർത്തുകൊണ്ടും അവരിൽ നീ ഞങ്ങൾക്കായി സമ്പാദിച്ച പൂർണ്ണ വീണ്ടെടുക്കാനായി ഞങ്ങൾ നിനക്ക് സ്തോത്രം ചെയ്തുകൊള്ളും. അവർ കൽപ്പിച്ച പ്രകാരം വിടുവോളം അവന്റെ ഓർമ്മയ്ക്കായി നിന്റെ ദാസരായ ഞങ്ങൾ ഇതിനെ ചെയ്യുന്നു. ഞങ്ങളുടെ പിതാവേ, ഞങ്ങളെ നിന്റെ ദാനങ്ങളായ അപ്പത്തെയും ശുദ്ധീകരിച്ച് ഞങ്ങൾ മുറിക്കുന്ന ഈ അപ്പം ക്രിസ്തുവിന്റെ ശരീരത്തിന്റെ കൂട്ടായ്മയും ഞങ്ങൾ വാഴ്ത്തുന്ന ഈ പാനപാത്രം ക്രിസ്തുവിന്റെ രക്തത്തിന്റെ കൂട്ടായ്മയും ആകേണ്ടത് കൃപ വേണമെന്ന് ഞങ്ങൾ താഴ്മയോടെ അപേക്ഷിക്കുന്നു. അതിനെ യോജിപ്പിക്കപ്പെട്ട എല്ലാവരും വിശ്വാസത്തിന്റെ ഐക്യം പ്രാപിച്ച് ഞങ്ങളുടെ കർത്താവായ സകലത്തിലും വളരേണ്ടതിനെ കൃപ നൽകണമേ. അവർ മൂലമായ അവനോടുകൂടെയും പരിശുദ്ധാത്മാവിന്റെ ഐക്യത്തിൽ സർവശക്തനായ പിതാവേ, നിനക്ക് സകല ബഹുമാനവും മഹത്വവും കലാവസാനം കൂടാതെ ഉണ്ടായിരിക്കട്ടെ. നമ്മുടെ രക്ഷിതാവായ പുത്രാജ്ഞാപിക്കുകയും പഠിപ്പിക്കുകയും ചെയ്ത പ്രകാരം നാം ധൈര്യത്തോടെ പ്രാർത്ഥിച്ച് ചൊല്ലുന്നു. మీరందరూ మోకరించండి. కన్ఫర్మేషన్స్లో పాల్గొనేవారు మోకరించండి. నేను చెప్పినట్లుగా మీరందరూ చెప్పాలి. కనికరము గల ఓ ప్రభువా, మేము మా స్వనీతిని కాక నానా విధములైన నీ గొప్ప కనికరములని నమ్ముకొని నీ బల యొద్దకు ప్రార్థించుకుని నీ బల్ల కింద పడి ఉన్న ముక్కలు ఏరుకున్నంత యోగ్యత గలవారము కాము కానీ నీ వెప్పులను కనికరించు లక్షణము కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించున్నట్లును తగిన రీతిగా ఆయన శరీరము తినుటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించుము. ఆమేన్. ശരീരത്തിന്റെ കൂട്ടായ്മയിലെയോ
దయచేసి ఈ విధంగా చెప్పు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నీ సమాధానము మాకు దయచేయము. ജീവന്റെ അപ്പമാൻ ഭർത്താവായ യേശുമിശിഹായുടെ ശരീരം സത്യമുദ്രയുടെയാകുന്ന ഭർത്താവായ യേശുമിശിഹായുടെ దయచేసి అందరు ముందుకు వచ్చి మోకరించండి. వరుసగా కొద్దిగా నిర్ధారణలో మీరు వెనక్కి జరగండి. కొద్దిగా జరగమా మీరు నిర్ధారణ తీసుకున్నాడు ముందుకు వచ్చిన ఇక్కడి నుంచి వరుసగా మోకరించాలి. మీరు ఎందుకు జరగండి పాప ఎందుకు జరగండి కొద్దిగా ఒక 2 అడుగులు ఎందుకు జరుపుకోండి. వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి. కొద్దిగా వస్తారు కాబట్టి మీరు కొద్దిగా అక్కడ మోకరించాలి. అక్కడ నుంచి మీరు నిలబడండి. మోకరించలేము. మోకరించేవాళ్ళు మోకరించండి. మీరు ముందుకు రండి బాబు. సంస్కారాన్ని ఇప్పుడు విశ్వాసంతో పుచ్చుకున్న మీరు సమాధానం గలవారై లోకంలోనికి వెళ్ళడి. అతని దేవుని దీవెన సదా మీకు తోడైనదిగా. మిగతా వాళ్ళు ముందుకు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మీ స్థలంలో కూర్చోండి. క్రీస్తు శరీర రక్తముల పవిత్ర సంస్కారాన్ని
విశ్వాసంతో పుంచుకున్న మీరు ధైర్యంతో లోకంలోనికి దేవుడి దీవెన కాపుదలగా ఈ విశ్వాస జీవిత యాత్రలో ఎల్లప్పుడూ చెప్పండి ఆమేన్. మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీకు తోడైంది. దేవుని గురించినట్టు ఆయన కుమారుడు మన ప్రభు యేసుక్రీస్తుని గురించినట్టు తెలివేందును ప్రేమయందు మీ హృదయములను మనస్సులను కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరి రెవరెండ్ రాజేష్ బాబు ఈ యొక్క చర్చకు ఈరోజు ఒక ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చినారు. 2 బిషప్ ఈస్ట్ కేరళ డైస్ నుంచి బిషప్ మన డైరెక్షన్ బిషప్ ఇద్దరు తండ్రి గారు ఇక్కడ రావడానికి దేవుడు సహాయం చేసిన ఎంతో చాలా చాలా ఒక సంతోషకరమైన దినము. ప్రత్యేకంగా ఈస్ట్ కేరళ అధ్యక్ష మండలం నుంచి బిఎస్ ఫ్రాన్సిస్ తండ్రి గారు కొచ్చమ్మ ఇద్దరు వచ్చినారు. బిషప్ తండ్రి గారు బిషప్ ఆయన ఆ నెల కరెక్ట్ చెప్పిన 5 years బ్యాక్ 2019 జూలై 8కి తండ్రి గారు బిషప్ అయింది. ఆ నెల లాస్ట్ యాక్చువల్లీ మన వైల్పాడు ఇల్లు కన్స్ట్రక్షన్ డెడికేషన్ జరిగినప్పుడు ఆ రోజు తండ్రి గారు వచ్చినారు. ఇప్పుడు కరెక్ట్ 5 సంవత్సరం అయిపోయింది. ఈ యొక్క సంవత్సరం తండ్రి గారు రావడానికి దేవుడు సహాయం చేసినారు. చాలా సంతోషం. ఈ యొక్క 2-3 రోజులు 3-4 రోజులు అక్కడ కేరళ నుంచి ప్రయాణం చేసి మీకు తెలుసు ఇప్పుడు క్లైమేట్ అన్నీ చాలా ప్రాబ్లం ఉంది. ఆ ఒక సమయం కూడా తిరుమేని అక్కడ నుంచి ప్రయాణం చేసి ఇక్కడ వచ్చినారు. నేను చెప్పిన మాదిరి బిషప్ బిఎస్ ఫ్రాన్సిస్ తిరుమేని మిషన్ తిరుమేనికి చాలా చాలా ఇష్టం. నిన్న కాకుండా ఆ రోజు వచ్చిన రోజు తెల్లవారి నేను ఒక కమెంట్స్ ఎవరో మన సెక్రటరీ గారు ఎవరో చెప్పినారు, తిరుమేని బండిలో వచ్చినప్పుడు ఎక్కువ నిద్ర పోవలేదు అని చెప్పినారు. అప్పుడు విజయ్ హెచ్ఎన్ క్లర్జీ సెక్రటరీ హెచ్ఎన్ చెప్పినారు మిషన్ అని విన్నాం, తిరుమేనికి మళ్ళీ నిద్ర కూడా లేదు అని చెప్పినారు. నిద్ర కూడా లేదు, ఎక్కడన్నా కూడా వెళ్తారు, ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేకుండా ప్రయాణం చేశారు. ఎన్ని గంటలు ఆయన కూడా ప్రయాణం చేశారని చెప్పినారు. యాక్చువల్లీ తండ్రి గారు చాలా సంవత్సరం మిషన్ డైరెక్టర్గా ఐ థింక్ మోర్ దాన్ 10 years he was our mission director. సో ఈ కేరళలో నేను మిషనరీగా పని చేసినప్పుడు కూడా తండ్రి గారి కింద కేరళలో 4 సంవత్సరాలు మిషనరీగా పనిచేయడానికి దేవుడు నాకు సహాయం చేసినారు. డైరెక్టర్ ట్రస్ట్గా పని చేసినాను. బిషప్ అయిన తర్వాత కూడా మిషన్ కోసం చాలా కార్యాలు చేశాను. ప్రత్యేకంగా ఎస్ ఫ్రాన్సిస్ తిరుమేనికి తిరుగొండ మిషన్ తరపున మీ అందరూ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కొచ్చమ్మ కూడా మన దగ్గర ఉన్నారు. కొచ్చమ్మ చాలా లవింగ్ పర్సనాలిటీ, ఎప్పుడు పోయినా కూడా విత్ స్మైలింగ్ ఫేస్. కొచ్చమ్మ అందరితో ఒక మంచి ఒక తల్లిగా చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఈ 4-5 రోజులు మనతో కూడా ఉన్నారు. హృదయంగా కొచ్చమ్మ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనోహర్ అన్న రత్నం అన్న ఇద్దరు ముందుకు వచ్చి షోలు ముందుకు
Trimeni, for your sacrificial visit to Drumunda Mission. Now, our Isaac Tandri garu is with us. చాలా చాలా సంతోషం. ఈ మిషన్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి, the first day onwards, he is encouraging our mission. ప్రత్యేకంగా ఈ యొక్క ట్రిప్ తండ్రి గారు చాలా సిస్టమాటిక్గా అన్ని అరేంజ్ చేసినారు. నాకు ప్రతి ఒక్క సమయము తండ్రి గారు చెప్పినారు, ఇదన్నీ కార్యాలు చాలా సిస్టమాటిక్గా చేయాలి. బికాస్ దే ఆర్ మై గెస్ట్, డైరెక్షన్ గెస్ట్. దట్స్ వై అన్ని కార్యాలు చాలా సిస్టమాటిక్గా చేయాలి అని చెప్పి అన్ని కార్యాలు అడిగినారు. ఫోన్ చేసినప్పుడు ప్రతి ఒక్క కార్యాలు ఎట్లా చేయాలి, ఈవెన్ వచ్చిన ఒక టైం నుంచి లాస్ట్ వెళ్ళి రిటర్న్ ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు వరకు ఈ టీమ్ విజిట్ ఎట్లా చేయాలి, ఏ కార్యాలు చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తండ్రి గారు ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు నేను ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు తండ్రి గారికి అర్థమైంది, నాకు అది అర్థం రాలేదు. అర్థం అయినప్పుడు తండ్రి గారు ఏం చెప్పినారు, ఈవెన్ సింగిల్ టైమింగ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చెప్పినారు. చాలా సంతోషం. నేను కూడా ఆలోచన చేసినారు, తండ్రి గారు ఎందుకు ఇట్లా చిన్న కార్యాలు కూడా చెప్తారు, అప్పుడు అర్థమైంది ఏం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలి. ఆ ఒక ఆలోచనతో తండ్రి గారు నాకు ఆ కార్యాలన్నీ చెప్పినారు. ప్రత్యేకంగా ఈ ఒక ప్రోగ్రామ్ చేయడానికి వేగ నిర్ధారణ గురించి మాట్లాడినప్పుడు చాలా సంతోషంతో అన్ని కార్యాలు చేసినారు. వేగంగా ఈరోజు ఆరాధనలో మనకు ఈ కార్యాలు చేసిన ప్రత్యేక తండ్రి గారికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన తల్లి గారు మన మధ్యలో ఉన్నారు. ప్రత్యేకంగా చాలా సంతోషం. తల్లి గారు కూడా చాలా ప్రేమతో అన్ని కార్యాలు చేసిన ప్రత్యేకంగా తల్లి గారు కూడా వందనాలు తెలియజేశారు. నిన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా తల్లి గారు ఈ డైరెక్ట్లో స్త్రీ జనుల కొరకు చేసిన కార్యాలన్నీ వినడానికి అందరూ చాలా మంది నిన్న అది చెప్పారు. చాలా అద్భుత కార్యాలు ఈ దినంలో చేశారు. ముఖ్యంగా తల్లి గారికి కూడా వందనాలు తెలియజేసినారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. జస్ట్ మన రాయలసీమ అధ్యక్ష మండల బిషప్ తల్లి గారు వారు ముందుకు వస్తారు. మరి ఎవరి రాజేష్, మిసెస్ రాజేష్ వారిని శాలువతో పూలమాలతో సత్కరిస్తారు. డైనమిక్ బిషప్, మరి మంచి పరిపాలన దక్షత కలిగిన వారు, ధైర్యవంతులు, జ్ఞానవంతులు, ఎవరికి భయపడకుండా దేవుని యొక్క బలంతో అధ్యక్ష మండలం నడిపిస్తున్నటువంటి మన బిషప్ తల్లి గారు. ఇలాంటి బిషప్ మనకు ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదము, దీవెనకరమని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మన బిషప్ తల్లి గారిని గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందన చేస్తాం. మన మధ్యలో ఈస్ట్ కేరళ అధ్యక్ష మండలం ట్రెషరర్ పిసి మాతుగుండి వచ్చారు. యాక్చువల్లీ మాతుగుండి వచ్చాను మన మిషన్కు ట్రెషరర్గా చాలా సహాయం, ఏం అడిగినా కూడా ఏదో ఒక విధంగా ఇది సహాయం చేయడానికి చాలా కార్యాలు అచ్చన్ చేశాను. ప్రత్యేకంగా ఈ రోజు మన మధ్యలో అచ్చన్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అచ్చన్ నాకు ఒక 22 సంవత్సరం నుంచి చాలా మెంటర్గా ఉంది. అచ్చన్ చాలా క్లోజ్గా ఉంది, కలిసి చేయడానికని దేవుడు సహాయం చేసినారు. ఇంకా ఇప్పుడు అచ్చనికి మన మదనపల్లి సెక్రటరీ గారు ముందుకు వచ్చి ట్రెషరర్ అచ్చనకు స్వాగతం. క్లర్జీ సెక్రటరీ టీచర్ విజయ్ అచ్చన్ ఈ రోజులన్నీ డైరెక్షన్
డెవలప్మెంట్ కొరకు చాలా ప్రయత్నం చేసిన ఒక అర్చన్ హృదయంగా అర్చన్ కూడా మన మధ్యలో వచ్చినారు. చాలా సంతోషం. అర్చన్ ఇప్పుడు ముందుకు వచ్చారు. టోనీ బ్రదర్ ఇప్పుడు ముందుకు వచ్చి షోలో మన మధ్యలో డైరెక్షన్ ఆఫీసర్ వర్గీస్ lay secretary is together. Direction lay secretary is with us. So sir, please come forward. So Martin sir ముందుకు వచ్చి మన గుడిసవారపల్లి సెక్రటరీ మార్టిన్ సార్ ముందుకు వచ్చి సార్ గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు డైరెక్ట్లో సెక్రటరీగా లే సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఏ వెరీ సింపుల్ పర్సనాలిటీ ఈజ్ వర్కింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది డయోసిస్ నౌ డేస్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ ఇన్ మిషన్ టు now our respected registrar sir T Joy Kumar sir కూడా ఈ రోజులన్నీ మిషన్కు చాలా సహాయం చేశారు. మిషన్ డెవలప్మెంట్ కోసం అన్ని కార్యాలు చేస్తున్నారు. లాస్ట్ 2 టైం రిజిస్ట్రార్గా పనిచేసిన నక్కలవారిపల్లి సెక్రటరీ ముందుకు వచ్చి జోసఫ్ అన్న ముందుకు వచ్చి మ్యాక్సిమ్ జాన్ అర్చన్ చాలా సంవత్సరం మన సీనరీలో మిషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు బిషప్ చాప్లైన్గా పనిచేస్తున్నారు. మళ్ళీ కేరళలో ఈస్ట్ కేరళలో ఉన్న ఒక మెయిన్ చర్చ్ బెర్కడల్ చర్చ్లో పాస్టరేట్ చైర్మన్గా పనిచేస్తున్నారు. కలిగిరి సునీల్ బ్రదర్ ముందుకు వచ్చి ఇప్పుడు మన మధ్యలో ఆరోగ్య వారం డివిజనల్ చైర్మన్ మన మధ్యలో వైస్పాడు ఫాస్ట్రేట్ చైర్మన్ మేడం మేరియమ్మ మన దగ్గర ఉన్నారు. ముఖ్యంగా మేరియమ్మని దివాగర్ అన్న ఆరోగ్య వారం చర్చ్ ప్రేయర్ ఫెలోషిప్ దివాగర్ ముందుకు వచ్చి ఇప్పుడు మన మిషన్ ట్రిప్ టీంలో మన మధ్యలో జైమోన్ సార్ వచ్చినారు. జైమోన్ సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కేరళ నుంచి జైమోన్ సార్ వచ్చినారు. జైమోన్ సార్ ప్లీజ్. కంపాషన్ ప్రాజెక్ట్ లో డైరెక్టర్ గా పనిచేసినారు. నేను జైమోన్ సార్ కలిసి పనిచేసినారు. సార్ కూడా ఈ రోజు మన మిషన్ లో వచ్చినారు. చాలా మన టీవీలో వచ్చిన జర్మోస్ సార్ మన మధ్యలో ఉన్నారు. హృదయంగా జర్మోస్ సార్ని కూడా ఈ
దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చాలా సంవత్సరం నుంచి నా ఫ్రెండ్ డైస్లో చాలా యాక్టివ్గా అన్ని కార్యాలు చేస్తున్నారు. తిరుమల సార్ ప్లీజ్. ఇప్పుడు నవీన్ విజయ్ కుమార్ అన్న ప్లీజ్ ఇందుకు వచ్చి విజయ్ కుమార్ అన్న. Actually, this program అన్ని కార్యాలు మనకు సిస్టమాటిక్గా ఏం ఇబ్బంది లేకుండా స్టే అన్ని కార్యాలు చేసిన మన భక్త సార్ అప్పటి నుంచి టీం వచ్చిన నుంచి ఒక వారం ముందు నన్ను అక్కడ మదనపల్లిలో పిలిచి ఈ కార్యాలన్నీ డిస్కస్ చేసి ఏ కార్యాలు ఎట్లా చేయాలి, ఫుడ్, అకామిడేషన్, హోటల్ రూమ్ అరేంజ్మెంట్స్, ఎవ్రీథింగ్ భక్త సారు మన జేసీఎం చర్చ్ చేసినారు. చాలా సంతోషం. భక్త సార్ని ఇప్పుడు మన డివిజనల్ చైర్మన్ గారు షార్ట్ మరింత ఘనంగా దేవుని మహిమార్థంగా ఇంత చిన్న గ్రామంలో మరి ఇద్దరు బిషపుల సమక్షంలో మరి దినం ఒక పర్వదినంగా జరుపుకోవడానికి మరి ప్రధాన కారకులు మరి రాజేష్ బాబు గారు. మరి రాజేష్ బాబు గారికి ఇక్కడ చేరిన మనందరి తరఫున కూడా మరి ఉదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ రాజేష్ బాబు గారికి చిన్న సన్మానం. వచ్చేమో కూడా ముందుకు రావాలని పద్మాక మరి మనోహరంలో ఉంటారు. ఆరాధన యోగ ప్రోగ్రామ్ అన్ని చేయడానికి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కొరకు దేవుడికి స్తోత్రం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకసారి కూడా మీకు అందరికీ వందనాలు. మనకు మన చర్చిలో ఇక్కడ తిరిగొండ చర్చ్ మీకు తెలుసు, ఒక చిన్న సంఘము, ఒక 30 మంది మన చర్చిలో మెంబర్స్ నిలబడితే ఈరోజు చర్చ్ ఫుల్ అందరూ ఈ చర్చిలో వచ్చినారు. మన దగ్గరే మన గుడిసవారపల్లి, వైల్పాడు, నెక్లవారపల్లి, జేసీఎం చర్చ్, రేగడపల్లి ఈ చర్చస్ నుంచి కూడా చాలా మంది వచ్చినారు. ముఖ్యంగా మనకు గుడిసవారపల్లి యూత్ టీమ్ పోరాటం వారు ప్లాన్ చేసినారు. ఇది వెంటనే ఒక 10-20 minutes వారు పోరాటం చేశారు మన చర్చ ముందర. అది కూడా మీరు అటెండ్ చేయండి. ముఖ్యంగా భోజనాలు కూడా మీకు అందరికీ అరేంజ్ చేసినారు. మన చర్చ్ మెంబర్స్ నేను యాక్చువల్లీ బిషప్ తల్లి గారు, బిషప్ టీమ్ అందరూ ఉంది కాబట్టి నేను ఫోన్లో అన్ని కార్యాలు మాట్లాడినాను. అయితే మన చర్చ్ మెంబర్స్ ఈ కార్యాలన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసినారు. మనోహర్ అన్న, రత్నం అన్న, సుధాకర్ అన్న అందరూ కలిసి ఈ కార్యాలన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసినారు. చాలా చాలా సంతోషం. ప్రత్యేకంగా మీకందరికీ అందరికీ దేవుడు ఆశించును కాక. కూడా బాబుసారు ఆయనకి స్కూల్ నుంచి వైల్పాడు వేస్గార్డ్ స్కూల్ నుంచి వచ్చినారు. మన ఆరోగ్యవారం ప్రేయర్ ఫెలోషిప్ టీమ్ మన మధ్యలో వచ్చినారు.
చర్చ్ నుంచి వచ్చినారు. ప్రత్యేకంగా మీ అందరికీ చాలా చాలా వందనాలు తెలియజేస్తున్నాను. మన కన్ఫర్మేషన్ చేసిన మేరియమ్మ ఈ కార్యాలు చేసినారు. ఒక్కసారి కూడా మేరియమ్మకి వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి గారు పర్మిషన్ ఇచ్చినారు. బాప్టిజం ముందు చేయడానికి పర్మిషన్ తండ్రి గారు మీద తిరిమేని పర్మిషన్ ఇచ్చినారు. లాస్ట్ ఆదివారం బాప్టిజం కూడా మేరియమ్మ మీ సహాయము మేరియమ్మది చేస్తున్నారు. ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా భోజనాలు అరేంజ్ చేసినారు. మీరు అందరూ ఈ ప్రేమ బిందువులో అటెండ్ చేసి మీరు వెళ్ళండి. ఈ చర్చ్ కోసం ప్రార్థన చేయండి, మిషన్ కోసం ప్రార్థన చేయండి. ఈ సంఘం అది చాలా డెవలప్ అవడానికి మీరందరూ ప్రార్థన చేయండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బయట వెళ్ళి భోజనాలు చేయండి. లోపల మరి బిషప్ తండ్రుల వారు, మన తల్లి గారు, పాస్టర్స్, ఆఫీస్ బేరర్స్ ఇక్కడ లోపల వారు భోజనం చేస్తారు. చివరిగా మనం అందరం లేచి ఆశీర్వాద కీర్తన పాడి సెలవు తీసుకుందాం. మేళ్ళని ఇచ్చు దేవుని అనే కీర్తన పాడి సెలవు తీసుకుందాం. మేళ్ళని ఇచ్చు Oh